ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. లోకం దేవుని బిడ్డలకు అనేక మందికి చాలా బాగుంటుంది. అరే లోకం ఇంత బాగుంది కదా, ఇంత వండర్ఫుల్ గా ఉంది కదా, ఇంత బ్రైట్ గా ఉంది కదా, కానీ అది నిన్ను ఎప్పుడు తొక్కివేస్తుందో నీకు తెలియదు. ఎప్పుడు నిన్ను హతమారుస్తుందో, నిన్ను చంపుతుందో నీకు తెలియదు. లోకము, దాని యజమానుడు, దాని కర్త అయిన అపవాది భయంకరమైన వాడు, అతి క్రూరుడు. పొరపాటున కూడా లోకం నాకు కావాలి, లోకంలో చాలా బాగుంది అని అనకూడదు. ఇజ్రాయేలీలకు రక్షణ విమోచన అనుగ్రహించిన దేవుడు బయటికి తీసుకొచ్చాడు, అక్కడే ఉంచాల దేవుడు. నౌ ఈజిప్ట్ ఈజ్ అ సింబాలిక్ ఫర్ ద వరల్డ్. ఐగుప్తు అన్నది లోకానికి సూచనగా ఉంది. లోకంలో మీరు ఉన్నారేమో, లోకం నుండి వేరుపరిచి నేను మిమ్మల్ని రక్షించేదను, విమోచించేదను. లోకముతో మీకు సంబంధం లేదు, నాతో మీకు సంబంధం, నాతో మీకు సహవాసం. ఇజ్రాయేలీలు ఏమంటున్నారు? అంతటా వారు అంటే ఇజ్రాయేలీలు, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా. ఎంత గొప్ప విశ్వాసమో వీరిది చూడండి. మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, అంటే మమ్మల్ని ఇలా చంపనేలా. ఎంత బలహీనమైన మాటలు వీరు మాట్లాడుతున్నారు చూడండి, ఎంత అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు చూడండి. ఐగుప్తుల్లో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అంటే అందుకేనా మోషే తీసుకొచ్చింది, అందుకేనా దేవుడు వాక్యాన్ని ఇచ్చింది. మనకు కూడా చాలా సార్లు దేవుని మార్గాలు అర్థం కావు, దేవుని ఉద్దేశాలు అర్థం కావు. దేవుని మంచితనం వెర్రితనముగా ఉంటుంది. లోకంలో ఉన్న వ్యర్థమైనది చాలా బాగుంటుంది, వీరికి కూడా అలాగే ఉంది. లోకం దేవుని బిడ్డలకు అనేక మందికి చాలా బాగుంటుంది. అరే లోకం ఇంత బాగుంది కదా, ఇంత వండర్ఫుల్ గా ఉంది కదా, ఇంత బ్రైట్ గా ఉంది కదా, కానీ అది నిన్ను ఎప్పుడు తొక్కివేస్తుందో నీకు తెలియదు. ఎప్పుడు ఊబిలోకి లాక్కుంటుందో నీకు తెలియదు. ఎప్పుడు నిన్ను మోసం చేస్తుందో నీకు తెలియదు. ఎప్పుడు నిన్ను హతమారుస్తుందో, నిన్ను చంపుతుందో నీకు తెలియదు. లోకము, దాని యజమానుడు, దాని కర్త అయిన అపవాది భయంకరమైన వాడు, అతి క్రూరుడు. వాడికి పేరేంటో తెలుసా? దొంగ, దోచుకొనువాడు, హంతకుడు. చూడండి వాడి పేరే ఎగ్జాక్ట్లీ. దేవుడు మూడు మాటల్లో వాడేందో అసలు వాడి గురించి రాయాలంటే బైబిల్ లాంటి ఇంకొక బుక్, అంటే వాడు అంత గొప్పవాడేం కాదు, సాతాండేం గొప్పవాడు కాదు ఇంత బుక్ వాడి గురించి రాయడానికి. కానీ వాడి యొక్క చెడుతనమును గనక తీసుకుంటే అది ఎంత భయంకరమైందంటే ఇంత బుక్ రాయొచ్చు, బైబిల్ అంత బుక్ వాడి గురించి రాయొచ్చు. కాబట్టి పొరపాటున కూడా సాతానుని కానీ, లోకంలో ఉన్న వారిని కానీ, లోకాన్ని కానీ మనం ప్రైజ్ చేయకూడదు, దాన్ని గొప్పగా చూడకూడదు. ఇది చాలా బాగుంది కదా అని మూర్ఖత్వంతో అయినా మనము మాటలాడకూడదు. వీరు అదే చేస్తున్నారు. వీరేమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవా అంటే ఐగుప్తులో సమాధులు అయితే ఓకేనా వీరికి? ఐగుప్తులో చచ్చినా ఓకేనా వీరికి? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా మోషే? ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా అని వీరు వెర్రి మాటలు అంటూ ఉన్నారు. 12లో చూద్దాం. మా జోలికి రావద్దు, అయ్యయ్యో మా జోలికి రావద్దు. ఇది వీరు ఎలా మాట్లాడుతున్నారంటే, ఫరో వీరినేదో చేస్తే ఫరోతో వీరు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఫరో మా జోలికి రావద్దంటే అందులో అర్థం ఉంది. ఏ ఐగుప్తీయులారా, ఏ ఈజిప్షియన్స్ మా జోలికి రావద్దండి అంటే అర్థం ఉంది. మోషే మా జోలికి రావద్దంటే అక్కడే గనుక మిరియాము నుండే పళ్ళు రాలగొట్టుండేది అందరికీ. కానీ మోషే, ఆయన ఎవరు? మోషే. మోషే అంటేనే సాత్వికుడు. వారంతా అంటున్నా ఇలా నిలబడ్డాడు కామ్గా. వారు అంటున్నా వారిని ఎక్కడ కూడా ఏమీ అనలేదు, దూషణ అసలే చేయలేదు మోషే. ఇదంతా మాట్లాడుతూ వారు ఏమంటున్నారు? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఏమైనా దేవుని బిడ్డల వలె వీరు మాట్లాడుతున్నారా? చూడండి వీరి విశ్వాసం రాను ఎలా వెళ్తుంది గ్రాఫ్. ఎక్కడైనా విశ్వాసంలో ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తే ఇంకా మంచిది. వీరు ఎలా ఇలా దిగుతున్నారు కిందికి. ఏమంటున్నారు వీరు? ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. దిస్ ఇస్ అగైన్ అ ట్రాప్ దట్ కమ్స్ బై ది అన్బిలీఫ్ ఆఫ్ అ బిలీవర్. బిలీవర్ అంటేనే విశ్వాసం ఉండాలి. మనమంతా ఎవరు? మనమంతా దేవుని బిడలమైతే విశ్వాసం మనకుంది. ఎవరి యందు విశ్వాసం ఉంది? మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడును, మన కొరకే ప్రాణం పెట్టిన మన రక్షకుడైన యేసుక్రీస్తునందే మన విశ్వాసం.
లోకమునందు కాదు, లోకంలో ఉన్న నాయకుల యందు కాదు, ధనికుల యందు కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి యందు కాదు, లోకంలో ఉన్న మన ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వారు వీరు కాదు. ఎవరి యందు మనకు విశ్వాసం అనగా మనం ఇంత ఎక్కువగా ఉంచవలసిన విశ్వాసం మన దేవుని యందే. హల్లెలూయా. అందుకే మనకు విశ్వాసులు అన్న టైటిల్. అందుకే మనము ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నా ఆ విశ్వాసి బ్రదర్, ఆ విశ్వాసి సిస్టర్ అని మాట్లాడతాం. చూడండి, అంటే దేవుని బిడ్డైన మనకు దేవుడు చెప్పకనే ఒక టైటిల్ ని ఇచ్చేశాడు. అది మన విశ్వాస ప్రయాణంలో, విశ్వాస జీవితంలో మనము దాన్ని వాడుతూ ఉన్నాం, చాలా వాడుకగా. అది నిజమే, అది సత్యమే. అది ఊరికే పిలుచుకొనుటకు, రెఫర్ చేసుకొనుటకు కాదు, కానీ మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో ఉండాలి అని దాని అర్థం. మనం ఎప్పుడు విశ్వాసంలో ఉండాలి. కానీ ఇలా ఇజ్రాయేలుల వలె ఎప్పటికప్పుడు మన విశ్వాసం గాలిలో తేలిపోయేది కాదు. గాలిలో తేలిపోయేది పొట్టు, కానీ ధాన్యము గాల్లో తేలదు, భూమి మీద ఉంటుంది. అంతేనా? మనం స్థిరమైన వారము, స్థిరమైన విశ్వాసం మనది. అయితే ఈ ఇజ్రాయేలీలు వారి యొక్క విశ్వాసపు పరిమాణము, లేదంటే దాని నాణ్యత ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇలా మనం ఉండకూడదని దేవుడు వీటిని వ్రాయించాడు. పొరపాటున కూడా లోకం నాకు కావాలి, లోకంలో చాలా బాగుంది అని అనకూడదు. నాకు ఇదే బాగుంది, లేదంటే నేను ఈ విధంగా అయితేనే నేను బ్రతకగలను, ఈ విధంగా అయితే నేను సంపాదించగలను. మనం చూడగలం, మన ఇండియాలోనే జరుగుతుందేమో, లేదంటే బయట కూడా ఇలా జరుగుతుందేమో నాకు తెలియదు. చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి రక్షింపబడిన వారు అది కొంతమంది చాలా డెడికేటెడ్ గా ఉన్నారేమో, కానీ మాక్సిమం పీపుల్ ఇంకా అక్కడే ఉన్నారు. దానివల్ల లాభం ఏంటి? ఇజ్రాయేలీలకు రక్షణ, విమోచన అనుగ్రహించిన దేవుడు బయటికి తీసుకొచ్చాడు, అక్కడే ఉంచాల దేవుడు. అక్కడే ఉండండి రా, మీకు కొత్త అపార్ట్మెంట్స్ కట్టిస్తా. దాన్ని సెల్లరే ఒక 20 అంతస్తులు అంత హైట్ ఉంటుంది. కిందికి ఐగుప్తులు ఎంత వచ్చినా కూడా, మీకు ప్రళయమే వచ్చినా కూడా మీరు పైనే ఉంటారు, నేను చూసుకుంటా మొత్తం అనలేదే దేవుడు. నౌ ఈజిప్ట్ ఈజ్ అ సింబాలిక్ ఫర్ ద వరల్డ్. ఐగుప్తు అన్నది లోకానికి సూచనగా ఉంది. లోకంలో మీరు ఉన్నారేమో, లోకం నుండి వేరుపరిచి మిమ్ములను నా రాజ్యంలోనికి నేను చేర్చుకుంటా. లోకం నుండి వేరుపరిచి నేను మిమ్మల్ని రక్షించేదను, విమోచించేదను. లోకముతో మీకు జోడి లేదు, లోకముతో మీకు సంబంధం లేదు, నాతో మీకు సంబంధం, నాతో మీకు సహవాసం. నేనే మీ ఆశ్రయం, నేనే మీ దాగుచోటు. హల్లెలూయా. కాబట్టి మన వైఖరి, మనము దేవుని రాజ్యంలోకి వచ్చేసాక మనకు లోకముతో సంబంధం లేదు. దేవాదేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ 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 ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ శుభ దినాన్ని బట్టి వందనాలు, ఈ మంచి దినాన్ని బట్టి వందనాలు. మీ విశేషమైన వాక్కుతో, మీ గొప్ప కార్యములతో నింపబడిన వాక్కుతో, మీ యొక్క నాయన నమ్మకత్వంతో కూడిన వాక్కుతో, మీ యొక్క గొప్ప ఇదిగో తండ్రి నాయన ప్రణాళిక, చిత్తము, నాయన మార్గములతో కూడిన వాక్కును మీరు మాకు వినిపింపచేశారు. మీ మెల్లనైన స్వరాన్ని బట్టి వందనాలు. మా పిల్లలందరినీ బ్లెస్ చేస్తూ నాయన ఇదిగో తండ్రి యొక్క నాయన వారమంతా మీ దీవెనల ఆశీర్వాదములు, మీ వాక్యం, మీ ప్రత్యక్షతలు, మీ సత్యములతో నింపబడి మేము నాయన ఇదిగో గొప్పగా పోషింపబడి యేసునామములో జీవించదముగా దేవత దేవాన్ని పలుకుచు మీ చేతులు మమ్మల్ని అందరిని అప్పచెప్తూ, మా బిడ్డలందరినీ అప్పచెప్తూ గుడ్ హెల్త్, హీలింగ్, డెలివరెన్స్ అండ్ ప్రాస్పెరిటీ, ద లైఫ్, ద విక్టరీ అండ్ ద పవర్ని పలుకుచు యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.